డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో 1983 నుంచి పరిచయం ఉన్న నాకు యాత్ర సినిమా యాత్ర 1 చూసిన తర్వాత కొంత భావోద్వేగానికి గురయ్యాను. యాత్ర 2 కూడా 8వ తేదీన రిలీజ్ అయిన రోజునే ఈవినింగ్ 7:35 షో చూశాను. ఆ షోలో డైరెక్టర్ రాఘవ ఈ మహిని కూడా కలిసే అవకాశం లభించింది. అది ఒక అరుదైన అవకాశంగానే భావిస్తున్నాను. ఆయనకు యాత్ర 1 సినిమా తర్వాతనే నేను అభిమానిగా మారాను. అతిగా పదాడంబరం లేకుండా సూటిగా విషయాన్ని చెప్పటము, ప్లస్ తక్కువ మాటలతోటి చిన్న చిన్న మాటలతోటి బాగా లోతైన అభిప్రాయాలను వెల్లడించగలగటం, వ్యక్తుల భావ వ్యక్తీకరణకు సహకరించడం ఆయన ప్రత్యేకత. ఆయన అంటే చాలా సింపుల్గా ఉండే వ్యక్తి, అయితే మాత్రం చాలా లోతుగా ఆలోచించే వ్యక్తి అనే విషయం మాత్రం చాలా స్పష్టమైంది. నేను, నా కుటుంబ నా భార్య విమలారెడ్డి, నా మేనకోడలు కలిసి సినిమా చూసాము. ఆద్యంతము వారికి కూడా సినిమా బాగా నచ్చింది. యాత్ర 1 కూడా కలిసి చూసాము, యాత్ర 2 కూడా చూసాము. వారికి కూడా సినిమా నచ్చాలంటే నేను కేవలం అంటే రాజకీయ విశ్లేషకుడిగా లేకపోతే రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితంగా ఉండటం వల్ల నాకు నచ్చడమే కాకుండా వాళ్ళకి కూడా నచ్చడం అనేది నాకు బాగా సంతోషించగలిగే అంశం. నాతో పాటు డ్రైవర్ని కూడా తీసుకెళ్ళాం, అతనికి కూడా ఆ సినిమా నచ్చింది. అతను తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, ఆయన కూడా ఆ సినిమా తనకు బాగా నచ్చిందని కూడా అంటే చెప్పడం విశేషం. యాత్ర 2 ఆంధ్రప్రదేశ్లోనే కాదు, అది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ తెలుగువారు ఉన్నా వారందరినీ ఆకర్షిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. యాత్ర 1 వైఎస్ఆర్ అభిమానులకు కంట తడిపెట్టిస్తే యాత్ర 2 వైఎస్ఆర్ కుటుంబ అభిమానులకు మళ్ళీ కంట తడిపెట్టించింది. 2024 ఎన్నికలకు ముందు ఈ సినిమా రావటము, ఆ సినిమా విజయవంతం కావటము నిజంగా జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చే అంశమని టీజర్ 1 విడుదలైనప్పుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను. సినిమా చూసిన తర్వాత నాకు ఈ అభిప్రాయం బాగా బలపడింది. నిజానికి మొదటి సినిమాలో ఎమోషనల్ కంటెంట్, భావోద్వేగ సన్నివేశాలు ఎక్కువ ఉంటాయి. రెండో సినిమాలో భావోద్వేగంతో పాటు ఒక డాక్యుమెంటరీ స్థాయిలో సినిమా నడుస్తున్న చరిత్రను యథాతథంగా చిత్రీకరించాలన్న డైరెక్టర్ తపన కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. యాత్ర 2లో ముమ్మెట్టిని జీవాను చూస్తున్నట్లు అనిపించలేదు. నిజానికి అక్కడ ఉండే ప్రేక్షకులందరూ రాజశేఖర రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నట్టే ఫీల్ అయి స్పందించడం. అంటే మొదటి రోజున ఎక్కువ మంది అభిమానులు, ముఖ్యంగా రాయలసీమ, కడప జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది కనిపించారు. థియేటర్ దగ్గర నన్ను చూడగానే నన్ను కూడా అభిమానించేవాళ్ళు, నేను టీవీ ఛానల్స్లో మాట్లాడడం అది చూసిన వాళ్ళు దగ్గరికి వచ్చి ఫోటోలు దిగి నన్ను అభిమానించి తమ అభిమానాన్ని ప్రదర్శించారు. అంటే నాకు ఇంత అభిమానం ఉన్నదా అన్న విషయం నాకు కూడా తెలియదు. నిజానికి యాత్ర 2 సినిమాకి వెళ్ళిన తర్వాత నాకు చాలామంది అభిమానులు ఉన్నారన్న విషయం నాకు కొత్తగా తెలిసింది. ఏదైనా చాలా సంతోషించదగ్గ అంశం. మమ్ముట్టి బాడీ లాంగ్వేజ్ వైఎస్ఆర్ చనిపోలేదు, మనం కళ్ళ ముందే ఉన్నాడు అనే భావన కలిగించింది. జీవా నటించలేదు, జీవించాడు అన్న భావన ఖచ్చితంగా అందరికీ కలుస్తుంది. ఒక్కోసారి జీవాను చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. డైరెక్టర్ ఆ పాత్రకు జీవాను ఎంపిక చేయటం, జీవా ఆ పాత్రలో జీవించడం అనేది చాలా అరుదైన సన్నివేశము. ఏ విధంగానైనా ప్రజలను అది చాలా ఆకట్టుకునే అంశం కూడా. యాత్ర 2లో పాత్రలు ఎన్నుకున్న డైరెక్టర్ మహి రాఘవకు ఎంత ప్రశంసించినా తక్కువే. చంద్రబాబు, సోనియా గాంధీ పాత్రలు తెర మీద కనిపించినప్పుడల్లా వైఎస్ఆర్, జగన్ అభిమానులు ఆగ్రహంతో ఊగిపోయారు. అంటే జగన్మోహన్ రెడ్డిని చూడటప్పుడు కాకుండా సోనియా గాంధీ పాత్ర ఆమె, సోనియా గాంధీ కొంచెం బలహీనంగా ఉన్నట్టు కనిపించారు. అంటే ఇప్పుడున్న బలహీనంగా అంతకుముందు లేరు ఆవిడ, ఇప్పుడున్న లాగా కనిపించారు. అలాగే చంద్రబాబు పాత్రలో ఉన్న వ్యక్తి కొంచెం లావుగా ఉండటం వల్ల చంద్రబాబు మొహంలో ఉండే ఇది చూపించాడు, గడ్డం అది చూపించడంలో కొంత రిజంబ్లెన్స్ ఉన్నప్పటికీ చంద్రబాబు లాగా అనిపించటం తక్కువ. చంద్రబాబు, సోనియా పాత్రలు కనిపించినప్పుడు థియేటర్లో తెర మీదకు కొంతమంది ఆగ్రహాన్ని ప్రదర్శించారు. వైఎస్ఆర్ కుటుంబ అభిమానులు ఆగ్రహ జాలలు
చల్లారలేదు అనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్లోనూ డైరెక్టర్ మహి రాఘవ్ మనసు పెట్టి తీసినట్లు అనిపిస్తుంది. మహానేతను చూపించడంతో కొడాలి నాని క్యారెక్టర్ను పరిచయం చేయటం, చివరిలో సురేష్ పాత్ర ఎంత చక్కగా చూపించారు. సురేష్ని పోలీసులు కొట్టడము అంటే నిజానికి నందిగం సురేష్ ఆ ఈవెంట్ని ఇంకా సినిమాలో కంటే చాలా చక్కగా వివరించారు. అంటే వీపు మీద కాలు పెట్టి కాల్చి చంపుతానని తుపాకీ ఎక్కుపెట్టినట్టు పోలీస్ ఆఫీసర్ని వివరించారు. కానీ ఈ సినిమాలో కొట్టడం మాత్రమే చూపించారు. ఏదేమైనా నందిగం సురేష్ పాత్ర కూడా చక్కగా కథనాన్ని నడిపించడంలో తోడ్పడుతుంది. ఎమోషనల్ ఎక్కడా మిస్ కాలేదు. ఎమోషన్ రాజకీయం పట్టుకొని కథను నడిపించడంలో దర్శకుడు విజయం సాధించాడు. ఢిల్లీలో ఉండే రాజకీయ నాయకుడు రెడ్డి క్యారెక్టర్ 3-4 పాత్రలు మిక్స్ చేసినట్టు అనిపిస్తుంది. అది చాలా మొదట్లో నుంచే పాత్ర ఉంటుంది, ప్యారల్గా కథతో పాటు నడుస్తుంది. అది అంటే కేవీపీ రామచంద్రరావా లేకపోతే ఇతరులా అన్న సందేహం జనంలో కలుగుతుంది. నిజానికి అది ఒక మిథికల్ క్యారెక్టర్ అని మనం అంగీకరించాలి. ఆ పాత్ర అన్ని చోట్ల అలా ఉండే అవకాశం లేదు. కాకపోతే ఒక మిథికల్ క్యారెక్టర్ని క్రియేట్ చేశారు. క్యారెక్టరైజేషన్ మాత్రం అద్భుతంగా ఉంది. శుభలేఖ సుధాకర్ కూడా పాత్రను డైలాగ్ మాడ్యులేషన్ అంతా చాలా చక్కగా చేశారు. ఆయన గుర్తుండిపోయే పాత్రని అనుకోవడం. ఈ సినిమా అనేక సినిమాల్లో ఆయన హాస్య పాత్రలను పండించాడు, కానీ ఈ సినిమాలో అద్భుతమైన పాత్ర ఆయనకి లభించడం ఆయన అదృష్టంగా భావించాలి. ఢిల్లీలో ఉండే రాజకీయ నాయకుడు రెడ్డి క్యారెక్టర్లో 3-4 పాత్రలు మిక్స్ చేసినట్టు అనిపించింది. ఖచ్చితంగా మిక్స్ చేశారు. అనుభవం గల రాజకీయ నాయకుడిగా శుభలేఖ సుధాకర్ నుంచి తనకు రావాల్సింది తీసుకోవడంలో డైరెక్టర్ తప్పకుండా సక్సెస్ అయ్యారు. శుభలేఖ సుధాకర్ డాక్టర్ మహి చెప్పించిన డైలాగులు థియేటర్లలో మోత మోగిస్తున్నాయి. పిల్లిని తీసుకెళ్ళి అడవిలో వదిలినా అది పిల్లే సార్, పులిని తీసుకొచ్చి బోన్లో పెట్టినది పులే సార్ అన్న డైలాగులు ఆంధ్రప్రదేశ్లో దద్దరిల్లిపోతుంది. జగన్ కడపోటు సార్, సర్వం కోల్పోయినా శత్రువుకు తల వంచడం అన్న డైలాగ్ జగన్ క్యారెక్టర్లోని దమ్మును చూపించింది. అంతేకాదు సోనియా రాయబారిగా శుభలేఖ సుధాకర్ వచ్చినప్పుడు వినాల్సింది విని జైల్లో మజ్జిగ తాగుతావా కాఫీ తాగుతావా అని జైలులో లేనప్పుడు అంటాడు. జైల్లో ఉన్నప్పుడు నేను మజ్జిగ తాగుతావా కాఫీ తాగుతావా అని అడిగే పరిస్థితి లేదు అని అంటే ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అన్న ఇంప్రెషన్లో జగన్ పాత్రధారి చెప్తాడు. వీటిని చాలా చారిస్మాటిక్గా చాలా చక్కగా సింపుల్గా మెసేజ్ కన్వే అయ్యేలాగా డైరెక్టర్ రూపొందించాడు. ఇక ఎమోషనల్ పండించడంలో తనకు తిరుగు లేదని మహే నిరూపించుకున్నాడు. యాత్ర 2 పొలిటికల్ మూవీ అయినప్పటికీ ఎమోషనల్ డైలాగులతో అభిమానులు ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించింది. నీవు చెప్పింది నాకు అర్థమైందయ్యా, ఈ పాపకు కూడా అర్థమయ్యేలా చెప్పు అని ముమ్మెట్టి ఆ పాప చేతిని అధికారుల చేతిలో పెట్టి చెప్పిన డైలాగ్ ఎమోషన్ని తారాస్థాయికి తీసుకువెళ్తుంది. ఖచ్చితంగా అది టీజర్ 1లో వచ్చినప్పుడే ఈ విషయాన్ని మనం చర్చించుకున్నాం. ఇక కథను పండించడంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా సంతోష్ నారాయణ్ ప్రేక్షకుల గుండెలైన ఎవరెస్ట్ అంత ఎత్తుకు తీసుకువెళ్ళారు. ప్రతి క్యారెక్టర్ని ఎంతో శ్రద్ధతో తీర్చిదిద్దారు. మహి, విజయమ్మ, భారతీరెడ్డి పాత్ర ఎంతో సహజత్వం కనిపించింది. అంటే విజయమ్మ పాత్రధారి కొంచెం లావుగా అనిపించినట్టుంది. మొదటి సినిమా కంటే ఈ సినిమా లావు కావటం అంటే మహిళల బాడీ స్ట్రక్చర్లో మార్పులు రావటం సహజము. భారతీయమ్మ పాత్రధారి మాత్రం చక్కగా సరిపోయారని మాత్రం మనం చెప్పుకోవచ్చు. కథలో కథను నడిపించడంలో మహి ఎక్కడ బ్యాలెన్స్ తప్పలేదు. 2014 ఎక్కడ వెర్బియోస్ను ప్రదర్శించలేదు. అలాగే కొన్ని పాత్రలను చాలా చెడ్డగా చిత్రీకరించడానికి, విలనస్ క్యారెక్టర్స్ని విలన్లాగా చిత్రీకరించడానికి కూడా ఎక్కడా ప్రయత్నించలేదు. అందువల్ల ఈ సినిమా సెన్సార్ దగ్గర ఇబ్బందులు ఎదుర్కోలేదు. అలాగే రాజకీయ ప్రత్యర్థులు కూడా ఈ సినిమాని ఆపటానికి ఎట్టి ప్రయత్నము చేయలేదు. జగన్ పాత్రతో చెప్పించే డైలాగులు కథలోని బ్యాలెన్స్ చెప్తున్నాయి. గెలిచారు కదా సార్, 2 గంటల ముందు నిద్రపోండి అని బాబు క్యారెక్టర్తో టీడీపీ నేత అంటే 2 గంటలు ఎక్కువ నిద్రపోతే గెలవాలనుకునేవాడు 2 గంటల ముందు లేచి పని మొదలెడతాడు అనే డైలాగ్, అలాగే గెలవాలనుకుంటే 2 గంటల ముందే ఉండాలని జగన్ పాత్ర చెప్పే డైలాగులు కథలోని బ్యాలెన్స్ను తెలియజేస్తున్నాయి. అంటే నాయకుడిని, ప్రతి నాయకుడిని కూడా అత్యుత్తమంగా తీర్చిదిద్దే ఒక పాత సాంప్రదాయం, భారతీయ సాంప్రదాయాన్ని ఈ సినిమాలో మహి పాటించాడని చెప్పాలి. మనకి రాముని క్యారెక్టర్ని రావణుడు కూడా అత్యుత్తమైన లక్షణాలు ఉన్న వ్యక్తే, కానీ అతనిలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. రాముడు ఆ బలహీనతలను దెబ్బతీస్తాడు. అలాగే మనకు మహాభారతంలో కూడా
పాండవుల మాదిరిగానే కౌరవుల్లో కూడా అత్యుత్తమ పర్సనాలిటీస్ ఉన్నాయి. వాళ్ళు ధర్మాధర్మ విచక్షణ గురించి చర్చించటము ఇవన్నీ కూడా ఒక గొప్ప ప్రతినాయకుడిని అణచివేసినప్పుడే నాయకుడికి పేరు ప్రతిష్టలు ఎక్కువ వస్తాయన్న విషయాన్ని ఆ వారసత్వాన్ని మహి కొనసాగించాడు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయంతో జగన్ సీఎంగా ప్రమాణం చేయడం సినిమా ముగుస్తుంది. మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడా బోర్ అనిపించలేదు. ఎమోషన్ ప్లస్ పాలిటిక్స్ కలిపి ముందుకు తీసుకెళ్లడం తెర మీద దర్శకుడు మహి ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కొంచెం డాక్యుమెంటరీ లక్షణాలు కొన్ని కనిపించాయి. మొదటి సినిమాలో అలాగ అనిపించదు ఎక్కడ. నిజం చెప్పాలంటే ఫిబ్రవరి 8 వైఎస్ఆర్ జగన్ అభిమానులకు పండగ రోజు. ఢిల్లీ కుట్రలు, ఢిల్లీ రాజకీయాలు, చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు ఎలా ఉంటాయో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చూపించడంలో మహి విజయం సాధించారు. థియేటర్లో మూవీ చూసి బయటకు వచ్చిన వారు బాధ సంతోషంతో ఆనంద బాష్పాలు రాల్చారు. ఆ సినిమా బయటకు వచ్చిన తర్వాత లాబీలలో కూడా చాలామంది నన్ను గుర్తుపట్టి మాట్లాడించి పలకరించి వాళ్ళ ఎమోషన్ నాతో షేర్ చేసుకున్నారు. వారిలో ఎక్కువ మంది ఒంగోలు, నెల్లూరు, రాయలసీమ ఈ ప్రాంతాల వారు ఉన్నారు. అన్ని కష్టాలు కోటి కుట్రలు ఎదుర్కొని తమ నేత జగన్ విజయం సాధించడం, ప్రజాపాలన చేస్తుండటం ఇవన్నీ వారి కళ్ళ ముందు కదలాడుతాయి. వైఎస్ఆర్ కుటుంబం అభిమానులు ఆనంద బాష్పాలు రాల్చడం స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి నేను ఈ సినిమా ఈ యాత్ర 1, యాత్ర 2 రెండిటికి ప్రత్యక్ష సాక్ష్యం చాలా వరకు. అంటే వీటి గురించి నేను ఆ యాత్రల గురించి, ఓదార్పు యాత్ర గురించి, రాజశేఖర రెడ్డి మరణం వార్తను ప్రకటించడం నుంచి అన్ని వీటిల్లోనూ నేను టీవీ ఛానల్స్లో చర్చల్లో పాల్గొంటూ వచ్చాను. అలాగే నేను కామెంట్ చేస్తూ వచ్చాను. నా అంచనాలను చెబుతూ వచ్చాను. జగన్మోహన్ రెడ్డి విజయావకాశం గురించి చెప్తూ వచ్చాను. కడప ఉప ఎన్నికల్లో ఎంత మెజారిటీ వస్తుందని చెప్తూ వచ్చాను. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి విజయం సాధించడము, ఆ మెమరీస్ అన్నీ నన్ను ఒకసారి భావోద్వేగానికి గురి చేశాయి. అంటే నా కుటుంబ సభ్యులు నాతో ఉండటం వల్ల నేను అప్సెట్ కాలేదు, కానీ ఖచ్చితంగా ఈ భావోద్వేగానికి అంటే వాకింగ్ ఇంటూ ది మెమరీ లేన్ అని అనిపించింది. ఏది ఏమైనా ఈ సినిమా చూడటము, డైరెక్టర్ ఈ సినిమాను సృష్టించిన డైరెక్టర్ని థియేటర్లో కలవటము ఇవన్నీ కూడా మరికొంతకాలం నేను గుర్తుంచుకునే అంశాలు. ఈ సినిమా చూసిన వారు జగనన్న ఫాలోవర్స్ అవుతారని చెప్పటం, మమ్ముట్టి జగన్ క్యారెక్టర్ల తెర మీద బలంగా నడిచే డైరెక్టర్ నడిపించారు అర్థం చేసుకోరు. నాయకులను నమ్ముకుని రాజకీయం చేయకు, ప్రజలను నమ్ముకుని రాజకీయం చేయి అన్న డైలాగును జగన్ సంక్షేమ పథకాలు గుర్తుకొస్తాయి. యాత్ర 2 ఎన్నికల ముందు ఖచ్చితంగా వైసీపీ పార్టీకి బూస్ట్ వీలున్నంత మంది ఎక్కువ కార్యకర్తలే కాకుండా వీలున్నంత మంది ప్రజలు ఎక్కువగా చూడగలిగితే పొలిటికల్గా కూడా అడ్వాంటేజ్ అవుతుంది. ఒక నాయకుడు అంటే రాజకీయాల గురించి, రాజకీయ నాయకుల గురించి పరస్పర విద్వేషణలతో చేసే ప్రచారం వల్ల రాజకీయాలంటేనే భ్రష్టు పట్టిపోయానన్న భావన ప్రజల్లోకి బాగా బలంగా వెళ్ళిపోయింది. అది చాలా 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 తప్పు అని రాజకీయాలకు దాదాపు 50 సంవత్సరాలుగా రాజకీయాలను అతి సన్నిహితంగా పరిశీలిస్తున్న వ్యక్తిగా, ఐ విట్నెస్ అంటారు కదా, ప్రత్యక్ష సాక్షిగా నేను జర్నలిజంలో ఉండటం వల్ల నాకు సాధ్యమైంది. వారిలో చాలామంది నాకు వ్యక్తిగతంగా తెలుసు. వారెవ్వరూ మనం అనుకున్నంత దుర్మార్గులు కారు. ఈ ఒక్క పార్టీలో కదండి, చాలా పార్టీలో చాలా మంచి రాజకీయ నాయకులు ఉన్నారు. వారి కృషి వల్లనే దేశం, మన రాష్ట్రము ఇంత పురోగామిగా ఉంది, ముందుకు వెళ్ళింది. రాష్ట్రంలో పేదరికం 5% మాత్రమే ఉండటము, అనేక రాష్ట్రాల్లో 35%, 18% ఉండటము, అలాగే పేదరికం చాలా తక్కువగా ఉండటమే కాకుండా గుడిసెలు లేని రాష్ట్రంగా మారటము, ప్రజలు ఎడ్యుకేషన్ స్థాయి పెరగటము, లిటరసీ కొంచెం తక్కువగా ఉన్న ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉండటం, మంచి విద్యా సంస్థలు ఏర్పడటం, ఇవన్నీ వీటిలో రాజకీయ నాయకుల కృషి ఉన్నదన్న విషయాన్ని తప్పకుండా ఈ సినిమా చూడటం వల్ల, అంటే రాజకీయ నాయకుల్లో కూడా మంచి అత్యుత్తమ వ్యక్తిత్వం ఉన్నవారు ఉంటారు అనే అభిప్రాయం ప్రజల్లో బలపడుతుంది. ఖచ్చితంగా ఈ సినిమా వీలున్నంత ఎక్కువ మంది చూస్తే అంత మంచిది.